ఏదైనా ప్రత్యేకంగా చేసుకుని తినాలనిపించినప్పుడు వెజిటేరియన్స్ కి టక్కున గుర్తొచ్చేది పనీర్ కర్రీ. ఎందుకంటే చపాతీ, నాన్, బిర్యానీ ఇలా దేంట్లోకైనా పనీర్ కర్రీ పర్ఫెక్ట్ గా సరిపోతుంది. అందుకే ఈరోజు ఈ వీడియోలో అచ్చన్ రెస్టారెంట్ లాంటి రుచితో పనీర్ కాజు మసాలా కర్రీని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఒక మిక్సీ జార్లోకి 2 మీడియం సైజ్ టొమాటోల్ని చిన్న చిన్న ముక్కలుగా తరిగి వేసుకోవాలి. ఒక పచ్చిమిరపకాయ, 4 వెల్లుల్లి రెబ్బలు, అరగంట పాటు నానబెట్టిన 15 జీడి పలుకులు వేసుకోవాలి. అలాగే 2 టేబుల్ స్పూన్ల కమ్మని గడ్డ పెరుగు వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ కారం, 1 టీ స్పూన్ ధనియాల పొడి, అలాగే 1 టీ స్పూన్ గరం మసాలా పొడిని వేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టి వీటన్నిటిని మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. స్టవ్ పైన ఒక కడాయిని పెట్టుకుని అందులోకి 3 టేబుల్ స్పూన్ల నూనెని, 1 టేబుల్ స్పూన్ బటర్ని వేడి చేసుకోవాలి. ఇందులో 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1 పలావాకు, హోల్ గరం మసాలాలన్నింటినీ వేసుకోవాలి. యాలకులు, దాల్చిన చెక్క, లవంగాలు, ఇంకా అనాస పువ్వు, అలాగే సన్నగా తరిగిన 2 పెద్ద ఉల్లిపాయల్ని కూడా ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా చేసి వేసుకోవాలి. ఇప్పుడు ఉల్లిపాయలు పచ్చివాసన పోయి రంగు మారేంత వరకు వేయించుకున్న తర్వాత ఇందులో 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు స్లో ఫ్లేమ్లో వేయించుకోవాలి. ఆ తర్వాత ఇందులో ముందుగా తయారు చేసి ఉంచుకున్న మసాలా ముద్దని వేసుకోవాలి. మనం వేసుకున్న టమాటో కాజు పేస్ట్ త్వరగా మగ్గడం కోసం 1 టీ స్పూన్ లేదా మీ రుచికి సరిపడా ఉప్పును కూడా వేసుకుని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ ని లో ఫ్లేమ్ లో పెట్టుకుని నూనె కర్రీ నుంచి సెపరేట్ అయ్యేంత వరకు వేయించుకోవాలి. ఆ తర్వాత ఇందులో 1/2 లీటర్ నీళ్ళని పోసుకోవాలి. అలాగే నానబెట్టిన 50 గ్రాముల జీడిపప్పును కూడా వేసుకోవాలి. ఈ జీడిపప్పుని ఒక అరగంట పాటు నానబెట్టుకోవాలి. అలాగే 250 గ్రాముల పన్నీర్ని కూడా వేసుకోవాలి. కొంతమంది పన్నీర్ని వేయించి వేసుకుంటారు, నేను ఇక్కడ పచ్చిగానే వేస్తున్నాను. అలాగే రుచులన్నింటినీ బ్యాలెన్స్ చేయడానికి 1/2 టీ స్పూన్ పంచదార, 1 టీ స్పూన్ కసూరి మేతి వేసి వీటన్నిటిని ఒకసారి కర్రీతో బాగా కలిసేలా కలుపుకోవాలి. ఇప్పుడు మూత పెట్టి 10 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో నూనె పైకి తేలేంత వరకు ఉడికించుకున్న తర్వాత చివరిగా ఇందులో కొత్తిమీర వేసుకుని ఒకసారి బాగా కలిపి స్టవ్ ఆఫ్ చేసుకుంటే రెస్టారెంట్ స్టైల్ పనీర్ కాజు మసాలా రెడీ అయిపోయింది. వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్.